మంగాదేవి అండి. మంగాదేవి. సో ఇప్పుడు తెలుసు కదా మీకు ఎలక్షన్స్ ఓట్ టైమింగ్ వచ్చేస్తుంది. ఓట్ వేస్తారు మీరు ఇంతకి? వేస్తాను. ఓటు అయిపోతే మనిషి లేనట్టే కదా. మంగాదేవి గారు మొత్తానికి ఓట్ వేయడానికి రెడీగా ఉన్నారు. ఎవరికి వేస్తారు? అది ఎవరికి వేస్తాను సీక్రెట్ గానే ఉంచాలండి. మరి పర్లేదు, నాకు చెవిలో చెప్పండి. ఎక్కడ చెప్పినా ఒకటండి, సీక్రెట్ గానే ఉంచాలి ప్రస్తుతానికి. చెవిలో చెప్పండి. చెవిలో చెప్పనండి. పవన్ కళ్యాణ్ గారికి. అమ్మో, పవన్ కళ్యాణ్కి వేస్తారా? ఆయనకే వేస్తామండి. ఎందుకో అంటే కొత్త మనిషి వస్తే ఎలా చేస్తాడని చూడాలి కదండి. అందుకని అంతేగాని అభిమానం ఏం లేదు. అభిమానం ఎలాగ ఉంటుందండి, ఎలాగా సినిమా హీరోలు స్టార్ గా అభిమానం ఉందా, లేకపోతే సినిమా స్టార్ గానే మాకు తెలుసు అంటే సినిమా స్టార్ గా తెలుసు కాబట్టి అటువైపు అభిమానం ఉంటుందండి. రాజకీయంలోకి వచ్చారు కాబట్టి ఎలా చేస్తారో అప్పుడు చూసి అప్పుడు ఉంటుందండి అభిమానం. ఖచ్చితంగా అంతే కదా. ఓట్ టైం దగ్గరికి వచ్చేస్తుంది. ఎలా ఉంది హవా? జనసేనకి ఎక్కువ ఉందా, పిఠాపురంలో వైసీపీకి ఎక్కువ ఉందా? ఏం చెప్తారు? రెండు దెబ్బగా ఉందండి. 50-50 ఉంది. 50-50 ఉందండి గ్యారెంటీగా. అంటే పిఠాపురంలో కొంచెం పవన్ కళ్యాణ్కి ఎక్కువ స్కోప్ ఉంది అని జనాలు చెప్పుకోవడం అదేం లేదా? ఉన్నదండి, మోజు కదండి ఇప్పుడు. అంటే కొత్తగా వస్తున్నారు కదా. అవునండి. ఓకే, వేద్దామని ఇదిలో ఉన్నారు జనాలు అయితే. పవన్ కళ్యాణ్. అవునండి. పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు వచ్చి బాగుపడలేదండి. ఏ నాయకుడు ఉద్ధరించలేదండి. ఇన్ని సంవత్సరాలు బట్టి రాజకీయం వచ్చిన కాడి నుంచి ఇక్కడ ఎమ్మెల్యే కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ ఇప్పుడు వచ్చి ఎవరో ఏం అభివృద్ధి చేయలేదండి. పిఠాపురం స్టార్టింగ్లో ఎలాగుందో ఇప్పటికే అలాగే ఉందండి. ఏం అభివృద్ధి చేయలేదండి. ఎవరు వచ్చినా సుఖం పడలేదండి. అయితే ఇప్పుడు ఇతను కొత్త వ్యక్తి, కొత్త పదవి ఏమన్నా చేస్తాడు, ఆవుతా అలకలాగా ఉంటారు. ఎవరికి ఓటేస్తారు? జగన్కి వేస్తానండి. అవునండి. అవన్నీ నాకు అనవసరం ఉంటే నేను జగన్కి వేస్తాను అంతే. ఎవరు కూడా నాకు పని లేదండి, నేను జగన్కి వేస్తాను. బాగుందండి, బాగుంది. నా పేరు కొండలరావు అండి, పోతులూరు, ప్రతిపడి మండలం, కాకినాడ జిల్లా. వెరీ గుడ్. నాకు చాలండి, ఇది దేవుడు అండి జగన్ అండి.